హైదరాబాద్ లో పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతుంది. ఓయూ, తార్నాక, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్, లాలాపేట్ పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షం మేడ్చల్ జిల్లాలోని కాప్రా, ఏఎస్ రావు నగర్, ఈసీఐఎల్ చౌరస్తా, కుషాయిగూడ, హెచ్బీ కాలనీ, చర్లపల్లి, చక్రీపురం, ఎల్లారెడ్డిగూడ, పంపుగూడ, జవహర్ నగర్, దుమ్మాయిగూడ, నాగారం, రాంపల్లి, కీసర నేర్మెట్ ప్రాంతాల్లో ఆగకుండా వర్షం పడుతుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. గత కొన్ని రోజులుగా వానలు పడుతుండటంతో వేసవి నుంచి ప్రజలు కొంత ఉపశమనం పొందుతున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి లహరి అందిస్తారు. లహరి, చెప్పండి. హైదరాబాద్ లో మళ్ళీ మొదలైందని చెప్పుకోవచ్చు. వర్షం నగర వ్యాప్తంగా కూడా దట్టంగా కమ్ముకున్నటువంటి మేఘాలు పలు ప్రాంతాల్లో కూడా భారీ వర్షం కూడా నమోదవుతుందని చెప్పుకోవచ్చు. అంటే మన హైదరాబాద్ వ్యాప్తంగా లైట్ రైన్ ఉందని చెప్పుకోవచ్చు. జిల్లాల వ్యాప్తంగా అయితే భారీ వర్షం అయితే నమోదైందని చెప్పుకోవచ్చు. అయితే మెయిన్ గా మన హైదరాబాద్ వ్యాప్తంగా చూస్తున్నట్లయితే గచ్చిబౌలి, చందానగర్, మియాపూర్ లో అయితే వర్షం కురవడం స్టార్ట్ అయింది. అలాగే కుత్బుల్లాపూర్, నిజాంపేట్, జేఎన్టీయూ, కూకట్పల్లి, మియాపూర్, లింగంపల్లి, హైటెక్ సిటీ ఇలా చాలా చోట్ల కూడా మాదాపూర్, జీడిమెట్ల, కొంపల్లి, సుచిత్ర ప్రాంతాలు కూడా వర్ష సూచన ఉందని చెప్పేసి కూడా ఒకవైపు వాతావరణ శాఖ తెలపడం జరిగింది. అదే విధంగానే వాతావరణంలో చాలా మార్పులు సంభవించాయి. మేఘాలు కూడా దట్టమైన మేఘాలు కమ్ముకోవడం జరిగింది. ఒక్కసారిగా కూడా 4 గంటల ప్రాంతంలో 340 నుంచి 4 ఆ సమయంలో మేఘామృతంగా మారిపోయి ఒక్కసారిగా కూడా వర్షం అనేది కురవడం జరిగింది. సో మొత్తం మీద అయితే ఈ రోజు నగరంలో ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలతో కూడినటువంటి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ తెలపడం జరిగింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలులతో కూడినటువంటి వర్షం అయితే మన హైదరాబాద్ నగర వ్యాప్తంగా అయితే కురవడం జరిగింది. సో ఇదే వ్యాప్తంగా మనం చూసుకోవచ్చు. గతంలో వారం రోజుల క్రితం ఉన్నటువంటి గరిష్ట ఉష్ణోగ్రతల నుంచి కాస్త ఊరట చెందిందని చెప్పుకోవచ్చు. అదే విధంగా రోడ్లు, లోతట్టు ప్రాంతాలు అయితే పూర్తిగా జలమయమైపోతున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే మన కురిసినటువంటి భారీ వర్షానికి అయితే దాదాపుగా హైదరాబాద్ నగరంలో వాహనదారులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పుకోవచ్చు. అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ కాస్త ట్రాఫిక్ సమస్యలు ఎదురైందని చెప్పుకోవచ్చు నగర వ్యాప్తంగా. ఎందుకంటే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి కాబట్టి చాలా చోట్ల వాహనదారులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్ లహరి, అదే కాకుండా హైదరాబాద్ లో వర్షం కారణంగా భారీగా ట్రాఫిక్ అంతరాయం కలిగిందని తెలుస్తుంది. దీనికి సంబంధించి జీహెచ్ఎంసీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? లక్ష్మి, మన హైదరాబాద్ వ్యాప్తంగా చిన్న చినుకు పడితేనే వాహనదారులందరూ కూడా ఒక్కసారిగా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. చాలా మంది కూడా ఈ సమయము వృత్తిపరంగా కావచ్చు, ఆఫీసులకు వెళ్లే వాళ్ళు చాలా మంది కూడా ఇంటికి వెళ్లే సమయం కాబట్టి వర్షం పడుతున్న నేపథ్యంలో ఇంకా ఎక్కువ ట్రాఫిక్ ఏర్పడడం జరుగుతుంది. ఇదే రీతిలో చాలా మంది కూడా గంటల తరబడి కూడా ట్రాఫిక్ లో వెయిట్ చేయాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో జిహెచ్ఎంసీ అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. ఎందుకంటే రీసెంట్ గా మొన్న కురిసిన దాదాపు గంటన్నర వర్షానికి అయితే చాలా మంది కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మోకాల దాకా వర్షం నీరు అనేది చేరుకోవడం జరిగింది. ఎప్పటికప్పుడు కూడా డిఆర్ఎస్ బృందము అలర్ట్ అయిపోయి అక్కడ ఉన్నటువంటి జిహెచ్ఎంసీ అధికారులు ఎవరైతే ఉన్నారో ఎక్కడైతే లాగింగ్ ప్రాంతాలు ఉన్నాయో అక్కడ వాటర్ తొలగించే పనిలో నిమగ్నం అయిపోతారు. అలాగే డిఆర్ఎఫ్ బృందం కూడా అలర్ట్ అయిపోయి అక్కడ నాలాలు ఎక్కడైనా ఓపెన్ ఉన్నాయా, మ్యాన్ హోల్స్ ఓపెన్ ఉన్నాయా, ప్రతిదీ కూడా చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రజలు కూడా సూచనలు ఇస్తూనే జారీ చేస్తున్నారు. ఎందుకంటే ఎక్కడైనా లాగింగ్ ప్లేసెస్ ఉన్నా, గుట్టలు ఉన్నా చాలా నెమ్మదిగా ప్రయాణం చేయాల్సిన పరిస్థితి ఉంది. మెయిన్ గా మన పంజాగుట్ట కావచ్చు, కోటి, దిల్సుఖ్నగర్, ఇలా హైటెక్ సిటీ, మాదాపూర్ ఇలా పలు ప్రాంతాల్లో అయితే ఎస్ఆర్ నగర్, అమీర్పేట ఇలా చాలా ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అటువైపుగా వెళ్లే ప్రయాణికులు చాలా స్లోగా వెళ్ళాలి. వర్షం పడుతున్నప్పుడు ఇంకా స్లోగా వెళ్తూ వాళ్ళ గమ్యాన్ని సాఫీగా చేరుకోవాలని చెప్పేసి కూడా అధికారులు హెచ్చరిస్తూనే ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఈ రోజు భారీ వర్షం కాకపోయినా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి నగర వ్యాప్తులు ఈ టైంలో ఇంటికి వెళ్లే సమయం కాబట్టి వర్షం పడినప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్లాలని చెప్పేసి కూడా అధికారులు సూచిస్తున్నటువంటి పరిస్థితి. సో మరికొన్ని గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉంది. కాబట్టి వాహనదారులు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా అధికారులు చెప్పడం జరిగింది. రైట్ లహరి, థ్యాంక్ యూ. అందరూ అమ్మ అమ్మ తినండి. అరే
ఈ నెల 22న నైరుతి పవనాలు బంగాళాఖాతంపై అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది బలపడి మే 24 నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వారు తెలిపారు. కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా శ్రీలంక వరకు ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తున ఇది కొనసాగుతుంది. ఈ కారణంగా ఈ నెల 23 వరకు ఏపీ, తెలంగాణలో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా అధికారులు వెల్లడించారు. కోస్తాంధ్ర, తెలంగాణ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. పుట్టినాక అందరూ అమ్మ అమ్మ తినండి. అరే ఇప్పుడా హైదరాబాద్ లో పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతుంది. ఓయూ, తార్నాక, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్, లాలాపేట్ పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షం మేడ్చల్ జిల్లాలోని కాప్రా, ఏఎస్ రావు నగర్, ఈసీఎల్ చౌరస్తా, కుషాయిగూడ, హెచ్పీ కాలనీ, చెర్లపల్లి, చక్రపురం, ఎల్లారెడ్డిగూడ, పంపుగూడ, జవహర్ నగర్, దుమ్మాయిగూడ, నాగారం, రాంపల్లి, కీసర, నేర్మెట్లో ప్రాంతాల్లో ఆగకుండా వర్షం పడుతుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. గత కొన్ని రోజులుగా వానలు పడుతుండటంతో వేసవి నుంచి ప్రజలు కొంత ఉపశమనం పొందుతున్నారు. ఇక ఈ నెల 22న నైరుతి బంగాళాఖాతంపై అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది బలపడి మే 24 నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వారు తెలిపారు. కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా శ్రీలంక వరకు ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తున ఇది కొనసాగుతుంది. ఈ కారణంగా ఈ నెల 23 వరకు ఏపీ, తెలంగాణలో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా అధికారులు వెల్లడించారు. కోస్తాంధ్ర, తెలంగాణ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.